ఆటూరు మండలం డేగరమూడి అనే గ్రామంలో గత నెల భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అక్కడున్న సర్వే నంబర్ 62లో రామకంఠ భూములు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ సంఘటన కూడా ఆ శంకుస్థాపన కూడా గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు చేశారు. కానీ ఆ గ్రామంలోని అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు తెలియకుండా మా అనుమతి లేకుండా అంబేద్కర్ విగ్రహం ఎట్లా శంకుస్థాపన చేస్తారని అక్కడున్న పంచాయతీ సెక్రటరీ అన్నిపోయిన శ్రీనివాసరావు చేత ఒక బీసీ సంస్థల చేత అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరలా వాళ్ళు 2 రోజులకి మన అంబేద్కర్ చిత్రపటాన్ని ఆ స్థానంలో పెడితే ఆ చిత్రపటాన్ని కూడా దౌర్జన్యంగా ఆడున్న మహిళల మీద దౌర్జన్యం చేసి దళిత మహిళల మీద పంచాయతీ సెక్రటరీ డేగరమూడి పంచాయతీ సెక్రటరీ అనిపోయిన శ్రీనివాసరావు చిత్రపటాలను కూడా తీసుకెళ్ళడం జరిగింది. మీకు దమ్ముంటే మీరు పంచాయతీ గురించి బొమ్మ తీసుకెళ్ళండి అని చెప్పి ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. ఆ విధంగా ఆడ అంటే ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎక్కడ రహదారి మీద ఎటువంటి విగ్రహం ఉండకూడదు. కానీ మాటూరు మండలంలో కానివ్వండి, అదేవిధంగా రహదారుల మీద కూడా ఎన్టీ రామారావు బొమ్మలు ఉండి, రాజశేఖర రెడ్డి బొమ్మలు ఉండి. కానీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి ఒక కుగ్రామంలో పంచాయతీ తీర్మానంతో శంకుస్థాపన చేసిన దాన్ని అన్యాయంగా అక్రమంగా చట్ట విరుద్ధంగా ఆ పంచాయతీ సెక్రటరీ తీసుకెళ్ళాడు. ఈ అంబేద్కర్ విగ్రహానికి యాక్టివ్గా తిరుగుతున్నారని శంకుస్థాపన విషయంలో ఆ గ్రామానికి చెందిన జ్యోతి పోతులూరు అనే అతన్ని అల్లడి ప్రమోద్ కుమార్ అనే అతన్ని ఇద్దరు యువకులను కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు శేషగిరి అదేవిధంగా హనుమంతరావు వల్ల దగ్గరుండి మాటూరు సిఐ శేషగిరిరావు అదే కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం సామాజిక వర్గం శేషగిరి మరియు ఇద్దరు కానిస్టేబుల్ భాష సాగర్ అనేవాళ్ళు ఈ మోకాళ్ళ మీద బూట్కాలతో తొక్కి అరికాలు కోటింగ్ ఇచ్చారు. దీని మీద వీళ్ళు వెంటనే మరుసటి రోజు మాటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందారు. కానీ ఇది మటుకు కేసు కట్టలేదు. ఈ ఘటన మీద మేము బాపట్ల జిల్లా కలెక్టర్ ఎస్పీలు కూడా ఫిర్యాదు చేశాము. దాని మీద బాపట్ల ఆర్టీఓ గ్లోరియా మరియు బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు మాటూరు సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లకుండా మాటూరు ఎండి ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వీళ్ళు విచారణ పేరుతోనే ఈ కేసులు చేస్తున్నారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ కూడా ఎస్టీ వర్గానికి చెందినవాడు. అదేవిధంగా బాపట్ల ఎస్పీ కూడా పరమేశ్వర్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు. అంటే ఒక ఇద్దరు దళితులే కలెక్టర్ ఎస్పీలు. కానీ ఇక్కడ దళిత యువకుల మీద పోలీసులు దాడి చేశారు, కౌంటర్ కేసు పెట్టారు. అదేవిధంగా వీళ్ళు కొట్టడానికి తెలుగుదేశం ఫ్లెక్స్ ఇచ్చమని ఆ గ్రామానికి చెందిన నాయుడు కులస్తున్న అతను పంపిస్తే అతను తాగిన మైకంలో మహేష్ బాబు ఫ్లెక్స్ ఇచ్చారు. అయినా కానీ పోలీసులు చేసుకెళ్ళారని దాడి చేసి కొట్టారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో న్యాయం ఎట్లుందంటే ఇప్పుడు స్పీకర్ రఘురామకృష్ణరాజుని గతంలో సిబిసిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్ అతను కొట్టించాడని అతన్ని సస్పెండ్ చేశారు. 6 నెలలైంది. డీజీపీ కావాల్సిన లిస్టులో ఉన్న అతన్ని సస్పెండ్ చేశారు. అదేవిధంగా పోస్టింగ్ చేయాలి. అంటే రఘురామకృష్ణరాజుని అధికారుల మీద కొడితే